మా అమ్మకు అరిసెలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. కానీ ఎక్కువ చేద్దును కానీ నాకు చేతనవ్వట్లేదని తక్కువ చేశాను ఫ్రెండ్స్. ఉన్నంతలో చేసుకుని చేతనైనంత చేసిన. తల్లిదండ్రులకి బతికున్నప్పుడే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టాలి ఫ్రెండ్స్. వాళ్ళు పోయినాక ఎంత పెట్టినా దండిగేనండి. కాకపోతే మన శాంతి కోసం మనం పెట్టాలి, అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అది పెట్టాలి ఫ్రెండ్స్. చచ్చినాక అన్నీ పెట్టడం కాదు ఫ్రెండ్స్. అక్కడ పూజారికి ఇచ్చేదండి ఇవి. సాల్ట్ ప్యాకెట్, బియ్యము, ఆయిల్ ప్యాకెట్, ఆలుగడ్డ, వంకాయ, బెండకాయ, నువ్వులండి, కందిపప్పు, పసుపు, కుంకుమ, కరివేపాకు, టమాటాలండి, అలా వాటట్లేదు లేవెడుతున్నా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చికెన్ కూర వండి పెట్టాను ఫ్రెండ్స్ మా అమ్మ నాన్నకి. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో పెట్టాను ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే తప్పు ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే మనం వాళ్ళకి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే నాకు తల్లిదండ్రులు లేరు. మా అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా ఫ్రెండ్స్ నేను ఇక్కడ లేనండి తెలంగాణలో. అప్పుడు నేను నా పాపని తీసుకొని పోయి విజయవాడలో ఉన్నానండి. కానీ మా అమ్మ నాన్నకి పెట్టే అదృష్టం నాకు లేకపోయింది బతుకున్నప్పుడు. అది నాకు తెలియని వయసు అండి. వెళ్ళిపోయినా మా అమ్మ నాన్న విడిచిపెట్టి కోపంతో వెళ్ళిపోయినా. కానీ ఈరోజు మా అమ్మ నాన్న నాకు దూరం అయిపోయారు. అమ్మ నాన్న లేని వాళ్ళు ఎవరైనా అన్నదలేగా ఫ్రెండ్స్.
కానీ నేను ఎప్పుడైనా అలా అనుకోలేదు. నాకు భగవంతుడే తల్లిదండ్రులు అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ అదృష్టమైన దేవుడు నాకు కనిపిస్తున్నాడని ఆలోచన వచ్చింది. ఈ 3 ఏళ్ళ నుంచి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మా అమ్మ నాన్నకి. కాకపోతే ఏంటంటే బతికున్నప్పుడు నా చేతులతో పెట్టలేదన్న బాధ ఒకటే నన్ను వెంటాడుతుంది ఫ్రెండ్స్. ఇది చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఎవరైనా తల్లిదండ్రులు ఇలాగనే ఒకలా లేనట్టయితే ఇట్లనైనా మీరు రుణం తీర్చుకోండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులకి ఏది పెట్టినా అలా రుణం మనం తీర్చుకోలేమండి. చాలామంది ఏం చేస్తారంటే బతికున్నప్పుడు చూడటానికి చేత కాదు, కానీ చచ్చిపోయినప్పుడు అన్నీ పెడతారు ఫ్రెండ్స్. అనాథాలకు ఇస్తున్నామంటారు, అన్నదానం చేస్తానంటారు, గొప్పలుగా చెప్పుకుంటారు ఫ్రెండ్స్. అది నాకు ఇష్టం ఉండదు. బతుకున్నప్పుడు పెట్టినోడు చచ్చినోడు పెడితే ఎంత, పెట్టకుంటే ఎంత ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళన్నా కూడా నాకు నచ్చదండి. ఒకవేళ నా మాటలు ఎవరికైనా కఠినంగా ఉంటే క్షమించండి. అత్త మామలు చూడాలి, తల్లిదండ్రిని చూడాలి. కొడుకు అయితే తల్లిదండ్రులు చూడాలి, కోడలైతే అత్త మామను చూడాలండి. వాళ్ళంతా కషాయాలన్నా సరే తల్లిలాగా చూసుకోవాలి అత్తని. ఎవరైనా సరే ఈరోజు ఇట్లా అన్నదానం చేసేటోళ్ళైనా, బియ్యం ఇచ్చేటోళ్ళైనా వాళ్ళ ఆత్మ శాంతి పడాలని అందరూ ప్రార్థించుకోండి. మనం బ్రతికున్నప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. చచ్చిపోయినప్పుడు ఆర్భాటాలు చేస్తారు, లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. అదే లక్షలు ఉన్నప్పుడు పెట్టచ్చు కదా ఫ్రెండ్స్. అది నా బాధ అండి. మరొకసారి అంటున్నాను, తప్పు అయితే ఒకళ్ళు తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైఫ్ స్టైల్ సైదమ్మ. థ్యాంక్ యూ అండి.